మా పిల్లగాడి కన్నా నేను ప్రాణంగా పెంచుకున్నా. మా పిల్లగాడి కన్నా నేను ప్రాణంగా పెంచుకున్నా. నాకు బాధ కొమ్మిరిగితే మీరేమన్నీ అనుకోవద్దు. నాకు ఇదే ఎక్కువ. నమస్తే అండి. వచ్చిన ప్రతి రైతుకు స్వాగతం సుస్వాగతం. మా కంపెనీ పేరు ముందుగా వచ్చేసరికి ఎనిస్టా సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు బేస్డ్ కంపెనీ. భారతదేశంలో రిజిస్ట్రేషన్ అయింది మన హైదరాబాద్లో. కార్పొరేట్ ఆఫీసు, ఇండియన్ ఆఫీసు మొత్తం వచ్చేసరికి మనకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం బెంగళూరులో. రైతు సోదరులందరికీ కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రైతు సోదరులందరికీ నమస్కారం. ప్రస్తుతం వచ్చేసి సంక్రాంతిపాడు విలేజ్లో ఉన్నాము. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఇత్తనం మిరప మెగా ఫీల్డ్ డే జరుగుతుంది. ఇక్కడ పూలరాజు గారి పొలంలో జరుగుతుంది. 2 ఎకరాల పొలంలో ఇత్తనం వచ్చేసి మనకు అదిరా ఇత్తనం ఇనిస్టా కంపెనీ వారిది. మనం చూసుకున్నట్టయితే కాపు విషయానికి చాలా చిక్కటి కాపు ఉంది. ఇది 3 స్టెప్పులు ఉందన్నమాట. పింజ, కాయ, పూత ఉంది. ఆల్రెడీ మనకు ఫస్ట్ కొత్తగా రెడీగా ఉంది. ఆల్రెడీ తెంపుతున్నాడు. మీరు చూస్తున్నటువంటి విత్తనం పేరు వచ్చేసి ఇనిస్టా సీడ్స్ అదిరా. ఈ మిరప విత్తనం చూడండి అన్న రైతు సోదరులు బాగా గమనించండి. ఎక్కడ కానీ మీరు 2 ఎకరాల వైశాల్యంలో ఇప్పుడు మనకు బొబ్బరి తెగులు కానీ వైరస్ కానీ ఎటువంటిది అనేది లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకునండి. మేము లొకేషన్ కూడా షేర్ చేస్తాము. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విత్తనము ఈ కంపెనీ వచ్చేసి అదిరా ఇనిస్టా సీడ్స్ వారి ఈ అదిరా మిరప విత్తనము చాలా నల్లి తట్టుకొని సమర్థవంతంగా ఇప్పుడు మనకు జెమిని వైరస్, ఇలాంటి బ్లాక్ థ్రిప్స్, ఇలాంటి చాలా రకాలుగా వైరస్లు వచ్చేస్తున్నాయి. కానీ వాటన్నింటినీ సమర్థవంతంగా మిరప చరిత్రలో లేదు ఇలాంటి మిరప విత్తనము ఈ కంపెనీ అందిస్తుందండి. మనకు వచ్చేసి విత్తనం పేరు అదిరా. ఇనిస్టా సీడ్స్ తరఫున రైతులందరికీ ధన్యవాదాలు. రైతు మిత్ర సోదరులందరికీ మన జయ తెలుగు టీవీ వారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ పొలం వచ్చేసి సంక్రాంతిపాడు కట్టెబోయిన పోలరాజు గారి పొలం. మరి వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? సాటితోటి పరిసర ప్రాంతాల మిర్చి రైతులండి. ఈయన ఇప్పటి వరకు సాగు చేసిన మిర్చి విత్తనాలకు భిన్నంగా ఎనిస్టా సీడ్స్ వారి అదిరా హైబ్రిడ్ మిరప విత్తనం ఎంచుకోవడం జరిగింది. ఈ విత్తనం బొబ్బర మరియు అన్ని రకాల వైరస్లను తట్టుకొని జడకాపు కాయడం మీరు చూస్తున్నారు కదా మిత్రులారా. దిగుబడి బాగానే ఉంది. దిగుబడి బాగుంది. నల్లిని తట్టుకుంది, బొబ్బర తట్టుకుంది, నెంబర్ 1గా ఉంది. ప్రతి రైతు వేయచ్చు. అది మీరు ఎన్ని ఎకరాలు వేసారండి? ఇక్కడ 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు. మీ పేరు? బొమ్మనపోయిన వెంకటేశ్వరరావు. బొమ్మనపోయిన వెంకటేశ్వరరావు. ఇది 2 ఇది అచ్చు కొత్త విత్తనం అని చెప్పి అప్పుడు ఆలోచన లేదండి. 32 బారు పెట్టి 16 అంగనాలకే మొక్క వేసాం. కానీ ఇది 20 అంగనాల మొక్క వేయాలి. అది కొంచెం మెండ్ అయింది అంటారు. చాలా మెండ్ అయింది. మనకు చెట్టు షేప్ చూసుకునేసరికి మనకు బొట్టు టైప్ వస్తుంది. ఇది బొట్టు టైప్ వచ్చింది కాబట్టి 20 అంగనాల మొక్క నాటాలి. ఇది 16 అంగనాలకు నాటాము మొక్క. 16 అంగనాలు కాదు, 20 అంగనాలు నాటాలి. అది మీరు ఈ సంవత్సరం చూసుకొని వచ్చే సంవత్సరం ఎట్లా? ఈ వాంటింగ్ కూడా ఏంటంటే వాన పడతానే మచ్చ తగిలింది కానీ కాయకి, లేకపోతే మనటి దాకా ఏం లేదండి. వాన వల్ల జరిగింది ఇది. అది బొబ్బరు కానీ నల్లి కానీ అటాక్ ఏది కాల పై దాకా కూడా. ఇప్పుడు ఈ అకాల వర్షాల వల్ల కొంచెం అట్లా వాతావరణానికి మనం ఏం చేయగలము అంతే. ఈ విత్తనం ప్రతి రైతు వేసుకోవచ్చు అండి. ఏదైనా నుండి డౌట్ ఉండి చెప్పినా కానీ ఫోన్ చేసి మాట్లాడగలుగుతా, చెప్పగలుగుతా. సార్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి పెద్దగా చెప్పండి. 9701181218. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఏ మొక్క పోతుందో ఏ మొక్క ఉంటుందో మళ్ళీ పడి మొక్కలు సరి చేయొచ్చు అని మీరు నాటారు. రైతులు మీరు వచ్చి చూసారు కదా. 20 అంగళాలు ఉండాల్సిందే. ఈసారి 20 నాటండి. చెట్టు పెద్ద చెట్టు పెరిగింది. అవును. ఇప్పుడు మీద అప్పుడు ఎక్కువ పెరిగింది. 16 అంగుళాలు నాటడం వల్ల కొంచెము అడ్డం 45 వేలు, సెంటర్లో మొక్క అయితే 20 అంగుళాలు పడింది. పర్ఫెక్ట్గా 20 అంగనాలకి వేయాలండి. అది ఇది 16 అంగనాలకే నాటారు. మెండ అయింది, ఒత్తుగా ఉంది, గాలాడక కొంచెం కాయ పాసిపోతుంది. కాపు అయితే చెక్కదనం ఉంది. అది బొబ్బర్ లేదు, నల్ల అటాక్ లేదు, బాగుందండి. ఎక్కడైనా కానీ మీరు ఇప్పుడు చూసారు కదా, చూసిన వాటిల్లో బాగానే ఉందండి. వేరే వాటికి వీటికి ఏం తేడా ఉంది? మెయిన్ పంట దిగుబడి బాగానే ఉంది కండి. ఎడవ నాటాలండి. బాగా ఎడవ నాటాలి. 20 అంగనాలు పెట్టాలి. ఎక్కడ కానీ బొబ్బరి తెగులు కానీ బొబ్బర కానీ నల్లి కానీ ఎక్కడ లేదండి. ఇతరం పేరు ఏం పేరేనా? ఇతరం పేరు అదిరా. మన రైతులందరికీ తెలిసిందేనండి. ఒకప్పుడు ఒడ్లు గాదెల్లో నింపి ఇంటి దగ్గర పెట్టుకునే వాళ్ళం పురిగట్టి. ఇప్పుడు ఈ మిరపతోట రైతులు వచ్చేసి ఈ డబ్బులు గాదెల్లో నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ విత్తనం మాత్రం బాగా ఉందండి దిగుబడి. విత్తనం పేరు వచ్చేసి అదిరా ఎనిస్టా సీడ్స్. మరి సాటి రైతులందరూ కొంచెం దగ్గరైంది, ఒత్తయింది, కొంచెం ఎడంగా నాటాల్సిందని చెప్పుకుంటున్నారు. అయితే ఈసారి తొలిసారి కావడం వల్ల ఈ రైతు దగ్గరగా నాటాడు. ఏదో పడి మొక్కల కోసం అని చెప్పి ఉంటుందని చెప్పేసి నాటాడు. ఈ రైతు ఈ పంటను తన పిల్లల కంటే కూడా ప్రాణంగా పెంచిన పంట అండి. చూసి నడవండి. మా పిల్లగాడి కన్నా నేను ప్రాణంగా పెంచుకున్నా. మా పిల్లగాడి కన్నా నేను ప్రాణంగా పెంచుకున్నా. నాకు బాగా కొమ్మిరిగితే మీరేమన్నీ అనుకోవద్దు. నాకు ఇదే ఎక్కువ. ఇదిగో బాగానే కష్టపడాలి. అబ్బాయి మాత్రం రండి ఎదురుకు రండి అన్న. మరి అది తెలిసిన వాళ్ళు కొమ్మలు ఎరగనీరు. అది నా బాధ. అది ఊరకనే. పొలంలో నడిచే రైతులందరూ సాలల్లో నడవండి, కొమ్మలు ఇరిగేటట్టు నడవద్దండి దయచేసి. ఈ రైతు తన పిల్లల కంటే కుటుంబ సభ్యుల కంటే ప్రాణంగా పెట్టి ఈ తోటను పెంచుకున్నాడు. చూసి నడవండి అని చెప్పి ఆ రైతు వాపోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, సబ్స్క్రైబ్.